ఏంటి మరి మంచి చికెన్ మటన్ స్మెల్ వస్తుంది, గరం మసాలా గట్టిగా నూరినట్టున్నారు. ఆదివారం కదా ఆ మాత్రం ఉంటుంది. నీ పరిస్థితి ఏందిరా అంటే ఈ వీడియోకి వెళ్ళి తెచ్చుకోవాలి, పోసుకోవాలి, నూరాలి, వండాలి, తినాలి. కానీ దానికంటే ముందు మంచి అప్డేట్లు మీకు ఇవ్వాలి. ఎందుకురా అంటే ఈ ఛానల్ పెట్టింది అందుకే కదా, రివ్యూలు ఇవ్వాలి, అప్డేట్లు ఇవ్వాలి, క్రిటికల్ అనాలిసిస్ చేయాలి, అన్నీ బాగుంటాయి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. యాక్చువల్గా సండే ఎపిసోడ్లు సండే ఫండేలో ఉంటాయి కదా, ఈ మధ్య అలా ఉండట్లేదు. గమనించండి, లాస్ట్ వీక్ కూడా అంత లేదు. ఈ ఎపిసోడ్లో కూడా సరైన మూమెంట్లు ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ గుడ్ న్యూస్ ఫర్ ప్రియా ఫ్యాన్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి గుడ్ న్యూస్. సో డెమాన్ పవన్ ఫ్యాన్స్కి కూడా మంచి గుడ్ న్యూస్. సో కాల్డ్ టెంపరీ ఓనర్స్ ఇప్పుడు పర్మనెంట్ టెనెంట్స్ అవుతున్న, పర్మనెంట్ కాదులేండి, టెంపరీ టెనెంట్స్ అయిన వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. అందుకే వీడియో చివరి వరకు చూడండి. సండే షాకింగ్ థింగ్స్ కొన్ని జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టారు, ఎవరు వెళ్ళారు, చివరి వరకు ఎవరు ఫైట్ చేశారు, ఎవరు విన్ అయ్యారు, తర్వాత మనీషని బిగ్ బాంబ్ మీద బిగ్ బాంబ్ ఎవరి మీద వేశారు, ఆ రెండు పనులు ఎవరు చేస్తున్నారు, అసలు మన సోకాల్డ్ కామనర్స్కి ఒక్కొక్కరికి ఏం డ్యూటీ వచ్చింది, మనీషని బజ్ ఇంటర్వ్యూ పరిస్థితి ఏంది, ఇలా చాలా చాలా అప్డేట్స్ క్రేజీగా ఉన్నాయి. ఫస్ట్ అవర్ సేవ్ అయ్యారు, సెకండ్ అవర్ సేవ్ అయ్యారు, ఇలాంటి అప్డేట్లు అన్నీ ఉన్నాయి. వీడియోలో దాచిపెట్టాను చాలా. అది మీరు వినాలి, చూడాలి అంటే వీడియోని లైక్ చేసి చూడాలి, కుదిరితే హైప్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా వస్తాయి వీడియోలు. ఈ పాటికి అర్థమైపోయి ఉంటాయి కదా. బేసిక్గా కొత్తగా ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చే ముందు చిన్న అప్డేట్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ఒక విషయం అర్థమై ఉండదు. ఈ కామనర్లు ఎందుకు బ్రో కావాలని నువ్వు శ్రీజని ఇలా తక్కువ చేస్తున్నావు, శ్రీజని టార్గెట్ చేస్తున్నా అంటే వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు కొత్తగా వచ్చే వాళ్ళకి, పాతగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారి నా అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూడండి. శ్రీజకి ఎలాంటి ఎలివేషన్లు ఇచ్చాను, శ్రీజకి సరైన టైంలో ఎలాంటి స్టాండ్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ నవదీప్ అలా మాట్లాడినప్పుడు నేను స్టాండ్ తీసుకుని నవదీప్ని తిట్టాను. అలా మాట్లాడడం తప్పు. అమ్మాయి నీట్గా ఒక స్టాండ్ తీసుకుంటుంది, స్టాండ్ తీసుకొని మీరు పిలిచి అమ్మాయిని మధ్యలోకి తెచ్చి హ్యూమిలేట్ చేయడం రాంగ్ చెప్పి, శ్రీముఖి రాంగ్ అన్నా, నవదీప్ రాంగ్ అన్నా, నవదీప్ ట్యాగ్ చేసి పెట్టా ఇన్స్టాగ్రామ్లో. తప్పు, అలా ఊరి నుంచి చూపుకొని వచ్చి మాట్లాడడం అన్నాం, అది రాంగ్. అలాగే శ్రీజ ఆడిన ఆట తీరికి చాలాసార్లు అప్రిషియేట్ చేశాను. ఒకసారి చూడండి, అమ్మాయిని కార్నర్ చేయాలి, అమ్మాయిని తిట్టాలంటే నేను ఫస్ట్ నుంచి పగబట్టియాలి కదా. ఇక్కడ ఎవడి మీద పగ ఉండదు, ఎవడి మీద ద్వేషం ఉండదు, ఎవడి మీద ఒక బయాస్ ఇష్టం ఉండదు. సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాం. శ్రీజ అగ్ని పరీక్షలో బాగా ఆడింది, అప్రిషియేట్ చేశా. ఇక్కడ బాగా ఆడట్లే, అప్రిషియేట్ చెయ్యం, అలా క్రిటిసైజ్ చేస్తాం. మీకు ఒకటి అర్థం కావట్లే, బిగ్ బాస్ అనే కాన్సెప్ట్లో రోజుకొకలా అనిపిస్తారు. ఇప్పుడు సంజన గారు ఫస్ట్ 2 రోజులు విలన్లు అనిపించారు చాలామందికి, ఇప్పుడు ఎంటర్టైనర్లా కనబడుతున్నారు. సేమ్ వ్యక్తి, ఏం మారలే, ప్లాస్టిక్ సర్జరీలే అవ్వలే, అలానే ఉన్నారు. ఎందుకు? మనం చూసే పర్స్పెక్టివ్ ఎందుకు మారింది? మారుతుంది. బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్ బట్టి ఆ స్పైక్ అనేది ఉంటుంది. ఏదైనా సరే, ఫ్లోరా సైని గారిని చూడండి, ఇప్పుడు మాస్క్ అనేది ఫస్ట్ వీక్ చాలా చిరాకు తెప్పించారు. గత 2-3 రోజులుగా మాస్క్ అనేది మీద చాలామంది మంచి అభిప్రాయం వచ్చింది. ఎందుకు? అదే బిగ్ బాస్ మజా. మీరైతే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాకైనా, నాకైనా, ఏ రివ్యూర్కైనా, ఎవరికైనా కామనర్లు కూడా బాగా ఆడాలని కోరుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ 1% కామనర్లు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కామనర్ కేటగిరీ నుంచి వచ్చారు కాబట్టి. బట్ వాళ్ళు అక్కడ తెలుగు రాదు నీకు, ఎందుకు ట్రై చేస్తావు? బట్ అక్కడ వాళ్ళు చేస్తుంది మనం చూస్తూ ఒళ్ళు మండిపోతుంది. సో అది మనం ఎగ్జిబిట్ చేయాలి కదా. ఫేక్గా బటరింగ్ లాగా మాట్లాడడం నాకు రాదు, ఫస్ట్ నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. సో అది కొంతమందికి నొప్పించి ఉంటుంది. బట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. నేను అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నేను గుడ్డు గుర్రలాగా నాదే రైట్ అని చెప్పను. ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒపీనియన్. స్టేట్మెంట్లు అనుకోండి, మనం డిబేట్లు పెట్టుకోవచ్చు. ఒపీనియన్ అనేది సేమ్ ఉండదు. అలాగని చెప్పి మీ ఒపీనియన్ కూడా నేనేమి రాంగ్ అని అన్నాను. అందుకే నేను హార్ట్ సింబల్ కొడతాను. నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ చేసిన హార్ట్ సింబల్ కొడతాను. కుదిరితే నేను ఎక్స్ప్రెస్ కూడా చేస్తాను. ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. అంతే, బూతులు తిడితే తప్ప మిగిలింది మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు. పాత వాళ్ళకి ఇదంతా తెలుసు, కొత్త వాళ్ళ కోసం జస్ట్ చెప్తున్నా, టైం తీసుకున్నాను అనుకోకండి. ఇప్పుడు మొదలెడదాం అప్డేట్లు. ఆనెస్టీకి ఒక బలం ఉంది. ఆ బలం ఏందిరా అంటే, నువ్వు స్టార్టింగ్లో కొన్ని రోజులు నీకు వర్కౌట్ అవ్వదు, చాలా తగ్గాల్సి వస్తుంది, చాలా దగ్గర ఇన్సల్ట్కి గురవుతావు, మాటలు అనిపించుకుంటావు, ఓడిపోతావు, అన్నీ అవుతుంది. బట్ లాంగ్ రన్లో నువ్వు చాలా మార్పు చూస్తావు, చివరికి నువ్వు విన్ అవుతావు. ఎందుకురా ఈ సొల్లంతా చెప్తున్నావు ఉదయాన్నే ఆదివారం పూట ప్రీచింగ్లు అంటే, నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పా, డెమాన్ పవన్ నాకు బాగా నచ్చాడు. ఆ విషయంలో కెప్టెన్సీ ఆయనే వద్దన్నాడు, తీసేసుకోండి సార్, నేను ఫెయిర్గా ఆడి తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఆఫ్ మిస్టేక్ మన రాధిక అక్క రితుది.
ఈయన మిస్టేక్ నన్ను అడిగితే అసలు చాలా నెగ్లిజిబుల్. ఎందుకురా అంటే అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎవరికీ తెలియదు. బర్నీ గారికి ఎలా తెలియలేదో డెమన్ పవన్ కూడా తెలియదు. డెమన్ పవన్కి తెలుసు చేసాడు అంటే తప్పది. సో డెమన్ పవన్ ఏం తప్పు చేయలేదు కదా, బట్ ప్రాసెస్ తప్పు ఉంది కాబట్టి యాజ్ ఏ స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఒక స్పోర్ట్స్ పర్సన్ ఎలా అయితే స్పోర్టివ్గా తీసుకుంటాడో, ఆర్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్ ఎలా అయితే ఆలోచిస్తాడో అలా ఆలోచించాడు. అందుకే మీరు గమనించింది కామన్ పీపుల్ మీద, ఈ కామనర్స్ మీద డెమాన్ పవన్ పెద్దగా వోకల్గా లేకపోయినా, ప్రాపర్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ లేకపోయినా ఈ కుర్రోడి మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ రెచ్చిపోడు బలుపుతో కొట్టుకొని. సో దాంతోపాటు నిన్న ఎపిసోడ్లో కూడా చిన్న సింపతి వచ్చింది. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లో పోరాట సింహం గెలిచాడు, కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు, న్యాయంగా ధర్మంగా అయ్యాడు. ఈసారి చిన్న అంటారు చూసారా, అలాగెత్తి సెల్యూట్ కొడతాడు. ఇది అసలైన కెప్టెన్సీ. ఇప్పుడు ఆ బోర్డు మీద, అదే ఆ వాల్ మీద బోర్డు పెట్టి ఇప్పుడు భర్తనే స్పీచ్ పెడితే అది అదిరిపోద్ది. ఇది కరెక్ట్, న్యాయంగా ధర్మంగా విన్ అయ్యే విధానం. సో నాకు బాగా అనిపించింది. డెమాన్ పవన్ నీడ్స్ దట్ పుష్ అనిపించింది. సో వీ నీడ్ టు అప్రిషియేట్ డెమాన్ పవన్స్ ఏమంటారు ఆ నిజాయితీని మనం అప్రిషియేట్ చేయాలి. తర్వాత ఆట తీరు కూడా మనం అప్రిషియేట్ చేయాలి. సో మంచి ఆట అంటే ఫిజికల్ టాస్క్ అంట. ఫస్ట్ ఎమాన్యుల్, తర్వాత మనీష్ వీళ్ళందరూ వెళ్ళిపోతే చివరికి బర్నీ గారు ఈయన ఉంటే టఫ్ ఫైట్ అయిందంటే ఎండ్ ఆఫ్ ద డే డెమాన్ పవన్ హ్యాస్ బికమ్ ది కెప్టెన్. సో మరి కెప్టెన్ కదా, వీళ్ళు టెనెంట్లు అయిపోయారు కదా బ్రో అంటే సేమ్ లాజిక్. కెప్టెన్ అయ్యాడు కదా, సో టెనెంట్ అవ్వడు ఈ వారం, టెంపరీ ఓనర్ అవుతాడు ఒక వారం. సో ఋతుగారితోనే లోపల ఉంటారు అన్నమాట. చూడాలి ఇప్పుడైనా మార్పు చెందుతాడా, మళ్ళీ పులిహోర కలిపితే రెస్ట్ ఇన్ పీస్ ఏం చేయాలో. బట్ మంచి ఎపిసోడ్ ఫర్ డెమాన్ పవన్కి ఇది. తర్వాత మీకు హైలైట్ విషయం, ప్రియా గారికి మంచి గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఆ గుడ్ న్యూస్ ఏందిరా అంటే మనీష్ అన్ని ఎలిమినేట్ అయిపోతాడు కదా, స్టేజ్ మీద బిగ్ బాంబ్ వేయాలి. బిగ్ బాంబు ప్రియా గారి మీద వేస్తాడు. ఆ బిగ్ బాంబ్ ఏందిరా తెలుసా, ప్రియా గారు ఒక పని చేయకూడదు, 2 డ్యూటీలు చేయాలి. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గారు ఆ 2 డ్యూటీలు చేస్తారో లేదో అనేది మనం బుల్లితెర మీద ఆస్వాదిస్తాం. సో గుడ్ న్యూసే కదా ఇది. ఎందుకు గుడ్ న్యూస్ చెప్పండి, నేనే సర్కాస్టిక్ చెప్పలేదు. ఇలాంటి 2 పనులు ఇచ్చినప్పుడు ఆ అక్క ఆ 2 పనులని ఎలా ట్రీట్ చేస్తుంది, గ్రౌండెడ్గా ఉండి యాక్సెప్ట్ చేసి మంచిగా మంచి తీరుతో 2 పనులు చేసింది అనుకోండి, నెగిటివిటీ అంతా మర్చిపోతారు. బిలీవ్ మీ, నెగిటివిటీ అంతా మర్చిపోతారు. సంతోషం సినిమాలో నాగార్జున గారితో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మతిమరుపు. సో మనం మర్చిపోతాం, ఏ రోజుకి ఆ రోజే గుర్తుంచుకుంటాం, మహా అయితే ఒక రోజు వెనక గుర్తుంచుకుంటాం. సో ప్రియా మంచిగా ఈ 2 బిగ్ బాంబులు, ఈ 2 డ్యూటీస్ ప్రాపర్గా చేసి మంచిగా ఉందనుకోండి, గ్రాఫ్ మారిపోద్ది. బిలీవ్ మీ. అందుకే గుడ్ న్యూస్ ఫర్ ప్రియా అన్న. సర్కాస్టిక్గా వెళ్ళే పిల్లలు మీరు వేరేగా తీసుకుంటున్నారు. సో ప్రియాకి ఇచ్చేది వర్క్ ఏంది, బట్టలు ఉతకడం. దోలు తీరిపోద్ది బట్టలు ఉతకడం ఎండలో. అప్పుడు రాము కష్టం వీళ్ళకి తెలుస్తుంది, రాముదీను తనూజదీను. అండ్ గిన్నెలు తోవడం. సరైన బిగ్ బాంబులు. సో ఈ 2 బిగ్ బాంబులని ప్రియా గారు ఎలా హ్యాండిల్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. ఓకేనా. సో మిగిలిన వాళ్ళ డ్యూటీలు ఏంటంటే హరిత హరీష్ గారు అంటే మన మాస్క్ మ్యాన్ కుకింగ్, వంట ఉండడం. యాక్చువల్గా ఆయన కుకింగ్ వచ్చంట, సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో శ్రీజ హౌస్ క్లీనింగ్ చూడాలి. శ్రీజ గారు ఎలా హౌస్ క్లీన్ చేస్తారో చూడాలి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్ హౌ షీ విల్ స్వీప్ ది ఎంటైర్ ఫ్లోర్ కదా, ఫ్లోర్. ఓకే, తెల్లవారుజామున కదా, మనం ఇంకా బ్రష్ కూడా చేయలేదు, అందుకే నోరు తిరగట్లేదు. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏ బాత్రూమ్కి అయితే మానిటర్గా ఉన్నాడో అదే బాత్రూమ్కి క్లీనర్ అయ్యాడు. ఎటువంటి పనులు చేశాను, ఏం హాలత్ అయిపోయిందిరా అంటే లోపల ఫీలింగ్. సో చూద్దాం, పవన్ కళ్యాణ్ అని అన్ని సార్లు ఫ్లోరా గారికి చెప్పారు కదా ఇది ఇలా ఉంది అలా ఉందని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్ని ఎలా చేస్తాడో చూడాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిమాండ్ పవన్కి ఎందుకు ఉంటుంది, ఏముండదు. బికాస్ ఈజ్ ద కెప్టెన్ మ్యాన్, ఈజ్ ద కెప్టెన్. ఈ విల్ మానిటర్ అండ్ గైడ్ బోత్ ద టెనెంట్స్ అండ్ ద ఓనర్స్. ఇప్పుడు డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి అండ్ టెంపరీ ఓనర్ అయ్యాడు కాబట్టి డెమాన్ పవన్ ఏదైనా చెప్పినప్పుడు ఈ సోకాల్డ్ వర్కర్స్ ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు కానీ పొగరగా రియాక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళ 5గురికి వేస్తాం. వాళ్ళు కరెక్ట్గా ఉండి మనోడు పొగరగా బిహేవ్ చేశాడు అనుకోండి, మనోడు అసహ్యం అయిపోతాడు. సో చూడండి, చాలా డైనమిక్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్. బుర్రపాడు తలనొప్పి అంతే. అది అప్డేట్లు, వర్క్ అసైన్మెంట్ అప్డేట్లు, అది ప్రియాకి వచ్చిన బిగ్ బాంబ్ అప్డేట్లు, అది కెప్టెన్సీ అప్డేట్ అయితే అది డెమాన్ పవన్ అయ్యాడు. తర్వాత బజ్జులో మంచిగా వచ్చిందంట. బజ్జు మనీష్ని ఒక ఆట ఆడుకున్నాడంట. సంస్కృతంలో కావాలని శివాజీ గారు ఒక మాట మాట్లాడితే దీని మీనింగ్ ఏంటి చెప్పండి తెలియదు అన్నాడంట. అప్పుడు శివాజీ గారు, మరి నువ్వు మాట్లాడింది కూడా మాకు అర్థం కావట్లేదు స్వామి అని. ఎన్న లెవెల్ పంచది, అలాంటి పంచులు చాలా ఉన్నాయంట. సో చాలా ఎంజాయ్ చేస్తారండి టాకు, మోస్ట్లీ ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పింది జరిగింది కదా, నేను ఎపిసోడ్ అనిపించిందా,
సాటిస్ఫాక్షన్ బటన్ రీచ్ అయిందా? చాలామంది నాకు 99% ఫుల్ సాటిస్ఫైడ్ బ్రో అని చెప్పారు. సో అలానే బజ్ ఇంటర్వ్యూ కూడా చాలామంది సాటిస్ఫై అవుతారు. సండే ఎపిసోడ్ కూడా చాలామంది సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఆ స్టార్ మా పరివార్ గేమ్స్ తగ్గించేశారు. సభకు నమస్కారం, అట్లీస్ట్ ఈ ఇన్పుట్ అయినా తీసుకున్నారు. సో ఆ గేమ్ ఉంటుంది, మంచి గేము. కెప్టెన్ ఎవరు విన్ అయ్యారు అని చెప్పే గేమ్ ఉంటుంది. ఇంకొన్ని క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత చిన్న చిన్న గేములు పెట్టేసి తర్వాత మనీష్ని స్టేజ్ మీద వెళ్ళడం, ఆ బిగ్ బాంబు. ఈరోజు మిడ్నైట్ ముచ్చట్లో మామూలుగా ఉండదు. సో అది సండే తాలూకు అప్డేట్లు. ఇప్పుడు హ్యాపీగా వీడియోని ఆస్వాదిస్తూ చికెనో, మటనో, చేపో, వెజ్జులు అయితే పొటాటో చేసుకొని మన వీడియోని ఆస్వాదించండి. సబ్స్క్రైబ్ చేయండి. 50,000 దగ్గర ఉన్నాం. లైక్ చేయండి. చాలా ఎక్కువసేపు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేశారనుకోండి, రికమెండేషన్స్లో పడుతుంది. మన ఛానల్ ఉందని ప్రజలకు తెలియాలి కదా. తెలియాలంటే మీరు లైక్ చేయాలి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్.